వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాదినేని. గోల్డ్ అనేది ఆడవాళ్ళకి ఎమోషన్, మగవాళ్ళకి బిజినెస్. ఈ ఎమోషన్‌కి, బిజినెస్‌కి మధ్యలో చాలా విశేషాలున్నాయి తెలుసుకోవడానికి. దానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు రెడీగా ఉన్నారు బాలాజీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మధుసూదన్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఇప్పుడు చూస్తున్నారు గదా మీరు. యెస్. నిజంగా అంతా బాగున్నారు. బాగున్నాము. ఈ డాక్టర్ ఏంటండి? అంటే యూజువల్‌గా డాక్టర్‌ని పిలుస్తాము. మీరేమో జ్యువెలర్స్ కదా! సో, డాక్టర్ ఏంటి? అంటే నేను ఈ డాక్టర్ కాదండి. నేను లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చారిటీ చేస్తున్నా. హుహు. ఒక గవర్నమెంట్ స్కూల్‌ని అడాప్ట్ చేసుకొని, ఆ స్కూల్‌లో 600 చిల్డ్రన్స్ ఉన్నారు. తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ 3 మీడియంలున్నాయి. ఆ 3 మీడియంలు గవర్నమెంట్ స్కూల్. ఆ స్కూల్‌ని నేను అడాప్ట్ చేసుకున్నాను నా ట్రస్ట్ ద్వారా. సో, ఇప్పటికి 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఒక నెల్సన్ మండేలా అని అమెరికన్ కంపెనీ, నాకే తెలీదు. వాళ్ళు తెలుసుకొని నాకు లెటర్ పంపించటం. నేను ఆ పంపించినప్పుడు ఇదేదో డూప్లికేట్ అనుకున్నాను. హ్మ్. కానీ గోవాలో తాజ్ హోటల్‌లో జరిగింది ఈవెంటు. హుహు. సో, నాకన్నా చాలా పెద్ద పెద్దోళ్ళొచ్చారు. చాలా రిచ్‌గా జరిగింది. అక్కడ పోయే వరకు నాకసలు తెలీదు. అంటే ఇది డూప్లికేటా? నిజమా? అనేది. కానీ రియల్‌గా నేను చేసిన చారిటీకి నన్ను అప్రిషియేట్ చేస్తూ ఇచ్చిన డాక్టరేట్. గ్రేట్. నైస్ అండి. సో, అసలు జ్యువెల్లరీ అనే ఒక వ్యాపారంలోకి మీరు అడుగుపెట్టే ఛాన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అంటే నేను ఒక పెద్ద డైమండ్ షోరూమ్ ఉన్నింది. హ్మ్. ఆంధ్ర, తెలంగాణలో ఆ డైమండ్ షోరూమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఇప్పటికి ఒక 23 ఇయర్స్ ఆ కంపెనీలో నేను బిజినెస్ డెవలప్‌మెంట్ కన్సల్టెంట్‌గా ఉన్నాను. ఓకే. సో, డైమండ్ అనేది ఆంధ్ర, తెలంగాణలో 2002 నుంచి స్టార్ట్ అయింది. సో, నాకు స్టిల్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లాస్ట్ 1 ఇయర్ వరకు న్యాచురల్ డైమండ్‌లోనే ఉన్నా. అసలు గోల్డ్ రేట్స్ చూస్తే హెచ్చుతగ్గులు చాలా ఉంటాయి. ఈ బిజినెస్ అనేది చాలా స్కెప్టికల్‌గా ఉంటుంది. దాన్ని మీరెలా మేనేజ్ చేస్తున్నారసలు? అంటే గోల్డ్ అనేది అసలు ఒక విషయం చెప్తాను చూడండి. హ్మ్. అన్ని టీవీలు అందరూ డిస్కస్ చేసుకుంటుంటారు. హ్మ్. గోల్డ్ రేట్ పెరిగిపోతుంది, లక్షలవుతుంది, వేలవుతుందని. నాకు తెలిసి నేను 20 ఇప్పటికైతే 24 ఇయర్స్ నుంచి ఉన్నాను. హ్మ్. గోల్డ్, డైమండ్ బిజినెస్‌లో ఆంధ్ర, తెలంగాణలో. నాకు తెలిసినప్పుడు 1300 నుంచి గోల్డ్ రేట్ ఉంది. హ్మ్. ఈరోజు నియర్లీ 24 అయితే మీ 22 అయితే నియర్లీ 10,000 గ్రామ్ నేను చెప్పేది. గ్రాము 10,000 వచ్చింది. ఆ రోజుల్లో రూ. 1300. నేను ఇప్పటికి ఒక 200 కస్టమర్‌లకి చెప్పాను. హ్మ్. ఇప్పుడు 200 మంది కస్టమర్‌లు నాకు తెలిసిన వాళ్ళు గోల్డ్ వచ్చి రిజర్వ్ చేసుకుంటున్నారు. ఎలా అంటే మనకొచ్చే లోపల నేనేం చెప్తున్నానంటే, ఒక గ్రాము మీ బడ్జెట్‌లో వచ్చే లోపల మంత్లీ 50,000 ఖర్చుంటుంది. ఆ 50,000లో ఒక గ్రామ్ తీసుకొని మీరు ఒక కిడ్డీ బాక్స్ పెట్టుకొని బీరువాలో, కిడ్డీ బాక్స్‌లో మీ స్టేటస్‌కుంది. మీరు ఖర్చు పెట్టే మంత్లీ ఖర్చు నుంచి. 1 గ్రామ్ గాని, 2 గ్రాములు గాని మీరు ఆ కిడ్డీ బాక్స్‌లో వేసుకోండి. అసలు మీకు ఆ కిడ్డీ బాక్స్ ఉంది అనేది మీరు మర్చిపోండి. హ్మ్. మీరు ఆలోచించండి. నాకు తెలిసి ఇప్పుడు ఒక 22 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ ఇప్పుడు నేను ఆ బిజినెస్‌లో ఉన్నాను. 200 కస్టమర్లు. ఆ రోజు ఒక గ్రాము వేస్తే రోజుకి 12 గ్రాములు. 20 ఇయర్స్‌కి ఎంతొచ్చిందో చూడండి. హ్మ్. నేను ఈ విషయం చెప్పిన తర్వాత 200 మంది కస్టమర్లు ఎలా చేస్తున్నారు. హ్మ్. నేను ఈ రోజు కూడా చెప్తాను అందరి కస్టమర్లకి, మీకు నెలకి 30,000 ఖర్చుందా? 50,000 ఉందా? లక్ష ఉందా? దాన్ని మీరేం చేస్తారంటే ఒక గ్రాము, 2 గ్రాములు కొని కిడ్డీ బాక్స్‌లో వేసేయండి. మీ పిల్లలు పుట్టినప్పటికి 20 ఇయర్స్‌కొచ్చే లోపల ఎంతవుతుందో మీరు కాలిక్యులేట్ చేసుకోండి. హ్మ్. దాని తర్వాత వచ్చే లోపల గోల్డ్ రేట్ అనేది ఈరోజు రూ. 100 తగ్గుతుంది. రేపు రూ. 50 పెరుగుతుంది. 2 నెలల తర్వాత రూ. 200 గ్రాముకు పెరుగుతుంది. ఇలా పెరుగుతుంటుంది గానీ, ఈ రోజుకి గోల్డ్ అనేది తగ్గేది లేదు. రీసెంట్‌గా చెప్తున్నారు ఒక 5, 6 మంత్స్ రూ. 1,00,000 అయిపోతుంది. రూ. 1,00,000 అయిపోతుంది. అవును. రూ. 1,00,000 వచ్చేసింది. మీరు 5 ఇయర్స్ తర్వాత చూడండి 2,00,000 అనేది వస్తుంది. హ్మ్. ఎందుకంటే మనం చూస్తున్నాం గదా! తర్వాత వచ్చే లోపల అందరికీ తెలిసిందేందంటే గోల్డ్ రేట్ పెరిగినప్పుడు
అయ్యే గోల్డ్ రేటు పెరిగిపోయింది అనుకుంటారు. కానీ కొనకుండా ఆగుతారా? ఆగరు. అయితే ఏంటంటే ఒకప్పుడు అమ్మాయికి, అబ్బాయికి పెళ్లి కుదిరిన తర్వాత ఇద్దరు పెద్దవాళ్ళు వెళ్ళి గోల్డ్ కొనుక్కునేవాళ్ళు పెళ్లికి. ఎప్పుడు ఒక 10-15 ఇయర్స్ బ్యాక్. సో ఇప్పుడు ఆ కాలం పోయిందండి. ఎందుకు పోయిందంటే డబ్బులు 2 నెలలకు 3 నెలలకు వాళ్ళు దాచుకున్నాయి. ఒక కమ్మలు కొనుక్కోవటం కానీ, ఒక చైన్ కొనుక్కోవటం. పెళ్లి టయానికి ఏమీ లేదు. ఈవెన్ పెద్ద కోటీశ్వర్లు కాడ డైమండ్ కొంటుంటారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు కొనుక్కుంటున్నారు. సో గోల్డ్ అనేది మనకి ఎప్పుడు ఎవర్ గ్రీన్ ప్రోడక్ట్. గోల్డ్ రేటు పెరుగుతూనే ఉంటుంది, కస్టమర్లు కొనుక్కుంటానే ఉంటారు. అవును, అది మాత్రం నిజమనే చెప్పుకోవాలి. సో ఇప్పుడు గోల్డ్ కి సంబంధించి కొంచెం ఇన్వెస్ట్ చేయండి అని చెప్పిన మీ అభిప్రాయం అయితే అంత బాగుంది. ఇప్పుడు డిజిటలైజేషన్ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు కొన్ని యాప్స్ అంటూ వచ్చే అందులో ఇన్వెస్ట్ చేయడానికి గోల్డ్ కి సెపరేట్ గా ఇన్వెస్ట్ చేయండి అంటున్నారు. మరి అది సేఫే అంటారా? ఫిజికల్ గా వేస్తే సేఫ్ అంటారా? అంటే ఒకటండి, ఇప్పుడు షేర్స్ కూడా ఉన్నాయి. నాకు తెలిసిందంటే మనం కొనుక్కొని మీరు మీ కష్టార్జితంతో కొనుక్కున్న డబ్బులు ఇలా దాచిపెట్టుకునేవాళ్ళు. బిల్ అనేది తీసుకొని మీరు ఆ కిడ్డీ బాక్స్లో వేసుకొని మీ ఇంట్లో పెట్టుకోవడం సేఫ్. మీరు బిల్ తీసుకుంటున్నారు. సో ఎవరు మీ ఇంటికి వచ్చినా ఏ నెల ఎప్పుడెప్పుడు కొన్నారో మీ డబ్బులతో కొనుక్కున్న బిల్లు. సో మీ ఇంట్లో అంటే మీకు సేఫ్ నాకు తెలిసినంత వరకు. అంతే ఫిజికల్ గోల్డే సేఫ్ అంటారు ఇన్వెస్ట్ చేయడానికి. మనకు కూడా కనిపిస్తుంది కాబట్టి అదొక ఎంకరేజింగ్ గా ఉంటుంది చేస్తూ ఉంటే. సో కమింగ్ టు యువర్ షోరూమ్ అండి, అసలు ఏమేమి ఇస్తారు మీరు జనాలకి వచ్చే వాళ్ళకి? ఇక్కడ నేను వచ్చే లోపలండి 23 సంవత్సరాలు డైమండ్ గోల్డ్ బిజినెస్ చేశాను. చెప్పాను కదా ఒక కంపెనీతో. సో ల్యాబ్ క్రౌన్ డైమండ్ అనేది మనకి ఒక 2.5 years నుంచి వచ్చింది. న్యాచురల్ డైమండ్ అనేది భూమిలో నుంచి వస్తుంది. ఈ ల్యాబ్ క్రౌన్ డైమండ్ గాడు వచ్చే లోపల భూమిలో ఒక స్టోన్ తీసుకొని సేమ్ దాన్ని ల్యాబ్లో పెట్టి సిస్టంలో ల్యాబ్లో పెడితే మినిమం 15 days అది ల్యాబ్లో ఉండాలి ఆ డైమండ్. సో అది ఏమవుతుందంటే డైమండ్ క్రియేట్ అవుతుంది. సో 1 minute కూడా పవర్ అనేది పోకూడదు, అలా ఉంటుంది సిస్టము. మీకు న్యాచురల్ డైమండ్కి ల్యాబ్ క్రౌన్ డైమండ్కి ఈక్వల్ వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు టెస్ట్ టు బేబీ, నార్మల్ డెలివరీ, ఏంటి డిఫరెన్స్ చెప్పండి? ఏం లేదు, సేమ్ న్యాచురల్ డైమండ్, ల్యాబ్ క్రౌన్ డైమండ్ ఆల్సో సేమ్. న్యాచురల్ డైమండ్లో వచ్చే లోపల ఈఎఫ్ కలర్ ఉంటుంది, జీ కలర్ ఉంటుంది, హెచ్ కలర్ ఉంటుంది. సేమ్ ల్యాబ్ క్రౌన్ డైమండ్ స్టార్ట్ అయ్యేటప్పుడు దాన్ని క్రియేట్ చేసేటప్పుడు ల్యాబ్లో క్రియేట్ అయిన తర్వాత దాన్ని టెస్ట్ చేస్తారు. దాంట్లో కూడా ఎఫ్ కలర్ వస్తుంది, ఈ కలర్ వస్తుంది, హెచ్ కలర్ వస్తుంది, ఈవెన్ జీ కలర్ కూడా వస్తుంది. దాన్ని ఏం చేస్తారంటే ఈవెన్ న్యాచురల్ డైమండ్ కానీ ల్యాబ్ క్రౌన్ డైమండ్ దాన్ని సపరేట్ చేస్తారు. ఇప్పుడు అది కలర్ టెస్ట్ చేసిన తర్వాత ఈ వచ్చింది అనుకోండి, ఈ జీ వస్తే జీ. ఈ కలర్స్ అన్ని ఎట్లా డిజైన్ చేస్తారండి? అంటే మీరు ఏమన్నా ఇంక్ అలాంటిది ఏమన్నా ఉంటుందా? కలర్ ఫామ్ ఏం కాదు. మీకు ఇప్పుడు ఒక వీడియో కూడా డిస్ప్లే చేస్తాం, మీరు చూడండి. అసలు న్యాచురల్ డైమండ్కి ల్యాబ్ క్రౌన్ డైమండ్ డిఫరెన్స్ ఏంది, ల్యాబ్ క్రౌన్ డైమండ్ ఎలా క్రియేట్ అవుతుంది, ఎలా తయారవుతుంది అనేది కూడా మీకు నేను వీడియో ఇస్తాను. ఎంత టైం పడుతుందండి? అంటే మీరు అన్నారు కదా పవర్ కూడా పోకూడదు, 15 days ఉండాలండి. 15 days మినిమం కంటిన్యూ అది సిస్టంలో ప్రాసెస్ జరుగుతానే ఉంటుంది. దాని తర్వాత డైమండ్ క్రియేట్ అయ్యి డైమండ్ వచ్చి కట్టింగ్ మొత్తం అయిపోతుంది. దాని తర్వాత దాన్ని టెస్ట్ చేస్తారు, సైజ్ ఆఫ్ డైమండ్ని టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఈ కలర్ రావచ్చు, ఎఫ్ కలర్ రావచ్చు, జీ రావచ్చు. ఇప్పుడు మనకు జనరల్గా చెప్తుంటారు న్యాచురల్ డైమండ్లో ఈఎఫ్ కలర్ అండి, ఈఎఫ్ కలర్ అండి అని చెప్తుంటారు. అలానే క్వాలిటీ కోసం ఈ కలరు ఎఫ్ కలర్ని కంబైన్ చేసి ఈఎఫ్ కలర్ అని చెప్తుంటారు. కొంతమంది ఏంటంటే కొన్ని జ్యువెలరీ షాప్లో జిహెచ్ కలర్ అని చెప్తారు. సో ఇది దాన్ని బట్టి మనకి రేట్ అనేది ఉంటుంది. సేమ్ న్యాచురల్ డైమండ్లో అలానే ఉంటుంది. ఈవెన్ ల్యాబ్ క్రౌన్ డైమండ్లో కూడా ఈఎఫ్ కలరు ఇప్పుడు సేల్ చేస్తున్నారు, జిహెచ్ కలర్ కూడా ఉంటుంది. అది కొద్దిగా తక్కువ క్వాలిటీ.
దానికి ఒక రేట్ ఉంటుంది, బెస్ట్ క్వాలిటీ అని చెప్పి ఈఎఫ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు నా బాలాజీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీలో నేను వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నాను. సో ఇక్కడ వచ్చే లోపల న్యాచురల్ డైమండ్కి ఇది ఈక్వల్ ఉంటుంది. మీరు న్యాచురల్ డైమండ్, ల్యాబ్ క్రౌన్ డైమండ్ రెండు పక్క పక్కన పెట్టి చూస్తే మెయిన్ చెప్పడం కాదు, కస్టమరే చెప్తున్నారు షైన్ అంతా ఉంటుంది. సో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే న్యాచురల్ డైమండ్కి 100% ఎక్స్చేంజ్ అని చెప్తున్నారు. సేమ్ ల్యాబ్ క్రౌన్ డైమండ్కి మేము 100% ఎక్స్చేంజ్ ఇస్తున్నాం. అంటే మీరు రఫ్గా చెప్తున్నాను, మీరు ఒక ₹1,00,000 ఈరోజు ఒక జ్యువెలరీ కొన్నారు, ఆఫ్టర్ 1 year 2 years 5 years ఎప్పుడైనా కానీ 100% అంటే దాంట్లో ఉన్న గోల్డ్ మీకు ఫ్యూచర్లో రేటు పెరుగుంటుంది అనుకోండి, అప్పుడు పెరిగిన రేటే ఇస్తారు. డైమండ్ పెరుగుంటే డైమండ్ రేటే ఇస్తారు. సో 100% ఎక్స్చేంజ్ వల్ల ప్రతి కస్టమరు న్యాచురల్ డైమండ్ నుంచి ల్యాబ్ క్రౌన్ డైమండ్కి డైవర్ట్ అయిపోయారు. ఓకే. ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందండి? ఆ ప్రైస్ ప్రైస్ ఎంత ఉంటుంది? దీని ప్రైస్ ఎంత ఉంటుంది? అండ్ జీహెచ్ కలర్ కోడింగ్ కూడా చెప్పారు కదా, ఆ కలర్ కోడింగ్ ప్రైజెస్ కూడా చెప్పండి. ప్రైస్ వచ్చే లోపల అండి, న్యాచురల్ డైమండ్ వచ్చే లోపల ఒక్కరొక్క రేట్ ఉందండి మార్కెట్లో. 48,000 నుంచి క్యారెట్ అమ్ముతున్నారు. ప్రతి ఒక్కరు ఈఎఫ్ కలర్ అని చెప్తున్నారు. 48,000 నుంచి 1,20,000 వరకు క్యారెట్ అంటే 1 to 7 వరకే ఈ ప్రైస్. అదే 7 నుంచి మళ్ళీ 30 వరకు పెరిగిపోతూ ఉంటుంది. అదే ల్యాబ్ క్రౌన్ డైమండ్లో 1 to 30 cents వరకు ఒకటే రేట్ అండి, 25,000 రూపీస్ క్యారెట్. సో ఎంత డిఫరెంటో చూడండి. మళ్ళా ఈ సర్టిఫికేట్ ఉంది, సర్టిఫికేట్ వచ్చే లోపల ల్యాబ్ క్రౌన్ డైమండ్కి ఐజిఐ సర్టిఫికేట్ ఇస్తుంది. ఐజిఐ. సో కొన్ని కంపెనీలు న్యాచురల్ డైమండ్ అమ్మేవాళ్ళు వాళ్ళ కంపెనీ పేరు వేసుకొని సర్టిఫికేట్ ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అంటే అందరు కాదు, కొంతమంది న్యాచురల్ డైమండ్ బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ కంపెనీ అంటే వాళ్ళు అమ్మింది వాళ్ళే సర్టిఫై చేసి ఇస్తే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఐజేఐ, ఎస్జిఎల్ ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. జిఐఏ ఉంది, సాలిటెస్కి వచ్చి జిఐఏ అమెరికన్ సర్టిఫికేట్ అది. సో న్యాచురల్ డైమండ్కి నేను చెప్పేది, ల్యాబ్ క్రౌన్ డైమండ్కి ఎటువంటి డిఫరెన్స్ లేదు. మీరు రెండు పక్క పక్కన పెట్టి చూస్తే రెండు నెక్లెస్లు మెయిన్ చెప్పడం కాదు, కస్టమరే చెప్తారు. ల్యాబ్ క్రౌన్ డైమండ్కి న్యాచురల్ డైమండ్కి చాలా రేటు డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు చూసారు కదా, 25,000 క్యారెట్ ఎక్కడ 1,25,000 అంటే 48 నుంచి అమ్ముతున్నారు. ప్లస్ ఇప్పుడు మీరు అడిగిందని చెప్తున్నాను, కస్టమర్లు అడుగుతున్నారు, అందరూ ఈఎఫ్ సర్టిఫికేట్ అంటున్నారు కదా. 48,000 అమ్మేవాళ్ళు ఈఎఫ్ అంటున్నారు, 80,000 అదే అంటున్నారు, 1,20,000 అదే చెప్తున్నారు న్యాచురల్ డైమండ్. ల్యాబ్ క్రౌన్ డైమండ్లో ఒకటే రేట్ ఉంది. ఎనీ కంపెనీ మీరు వెళ్ళి చూస్తే 25,000 రూపీస్ క్యారెట్ ఉంది. ఈ ల్యాబ్ క్రౌన్ డైమండ్ లాస్ట్ 1.5 years నుంచి విపరీతంగా అన్ని స్టేట్లో షోరూమ్స్ పెరిగినాయి. ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో నియర్లీ 18 షోరూమ్స్ ల్యాబ్ క్రౌన్ డైమండ్ జ్యువెలరీ ఉంది. బికాస్ ఎందుకంటే మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, న్యాచురల్ డైమండ్ మీరు ₹1,00,00,000 కొనండి, దాంట్లో 10 లక్షల రూపాయలు గోల్డ్ ఉంటుంది. బ్యాంకులో వెళ్తే మనకి ₹1 అప్పేవారు. ఓకేనా అండి. సో సేమ్ ల్యాబ్ క్రౌన్ డైమండ్లో కూడా బ్యాంక్ వాళ్ళు ₹1 ఇవ్వరు. సో అదే ₹1,00,00,000కి ల్యాబ్ క్రౌన్ డైమండ్లో మీకు మొత్తం అదేదో అంటారు 7 వారాల నగలని అలా వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రతి మధ్య తరగతి కుటుంబానికి డైమండ్ పెట్టుకుంటున్నారు. 20,000లో ల్యాబ్ క్రౌన్ డైమండ్ రింగ్ వస్తుంది. 20,000లో ల్యాబ్ క్రౌన్ డైమండ్ రింగ్ వస్తుంది. 100% ఎక్స్చేంజ్ ఉంది. మీకు ఏం కావాలి? సో అందువల్ల న్యాచురల్ డైమండ్ ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో పెద్ద వాళ్ళు కూడా ల్యాబ్ క్రౌన్ డైమండ్కి షిఫ్ట్ అయిపోయారు. అందుకని నేను 23 years న్యాచురల్ డైమండ్ చేస్తున్నా. నేను కూడా ల్యాబ్ క్రౌన్ డైమండ్ 1.5 year నుంచి నేను స్టార్ట్ చేసాము. సో మనకి అందుబాటులో ఉండాలి ప్రతి మధ్య తరగతి కుటుంబానికి అని చెప్పి నేను దాని గురించి అంతా ఒక 1 year సెట్ చేసిన తర్వాత
1.5 ఇయర్ నుంచి నేను ఈ బిజినెస్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నా షోరూమ్ వచ్చే లోపల బాలాజీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ, ఫిలిం నగర్, రోడ్ నెంబర్ 4 ఇప్పుడు మనం ఉన్న షోరూమ్. సో ఇక్కడ వచ్చే లోపల న్యాచురల్ డైమండ్ కాకుండా నేను ఓన్లీ ల్యాబ్ క్రౌన్ డైమండ్ ఉంది. ఓకే. ఇక్కడ మనకి 30,000 పెండెంట్ నుంచి 1 lakh వరకు డైమండ్ సాలిటర్ ఉంది. 10 లక్షల నెక్లెస్ ఉంది ల్యాబ్ క్రౌన్ డైమండ్. ఇదే ల్యాబ్ క్రౌన్ డైమండ్లో ఉన్న 10 లక్షల నెక్లెస్ మీకు న్యాచురల్లో కావాలంటే రేట్లు మీరు ఇప్పుడు నేను చెప్పాను అట్లీస్ట్ ఒక 20 lakhs 25 lakhs వస్తుంది. ఇలా ఉంది రేట్. అందుకని నేను ల్యాబ్ క్రౌన్ డైమండ్ ప్లస్ సిల్వర్ గోల్డ్ మీ అందరికీ తెలుసు. అవును, ఈ మధ్య చాలా ట్రెండ్ కూడా అవుతుంది. ఇప్పుడు అవును. మీరు అన్నట్లు పెళ్లి కూతుర్లు ఎవరైనా ఉన్నారు అంటే ఇదివరకు గోల్డ్ జ్యువెలరీ చాలా కష్టపడి డబ్బులు పోగేసుకొని అలా కొనుక్కునే వాళ్ళు. ఇప్పుడు సిల్వర్ మీదకి షిఫ్ట్ అయిపోయారు అండ్ సిల్వర్ కి గోల్డ్ కోటింగ్ అని చెప్పి కొత్త ఆర్నమెంట్స్ అన్ని కూడా చేయించుకుంటున్నారు. అవును. సో ఆ ప్రాసెస్ గురించి చెప్పండి. అదే అండి. ఇప్పుడు ఒకప్పుడు 1 గ్రామ్ అనేది ఉండేది. సో 1 గ్రామ్ అనేది పోయింది. 1 గ్రామ్ గోల్డ్ సిల్వర్, ప్యూర్ సిల్వర్ గోల్డ్ లో తయారు చేసిన నగని గోల్డ్ ఫినిషింగ్ ఇస్తున్నారు. అది ఎలా ఉందంటే తర్వాత దాంట్లో వేసే రూబీ, ఎమరాల్డ్, పర్ల్స్ కానీ ఏదైనా గోల్డ్ లో ఏది యూజ్ చేస్తున్నారో సిల్వర్ గోల్డ్ జ్యువెలరీలో కూడా అదే చేస్తున్నారు. సో ఒక వడ్డానము ఒక 250 grams వడ్డానం మనం గోల్డ్ లో కొనాలంటే మినిమం 15 లక్షలు పైన అవుతుంది. అదే మీకు ₹1,00,000 సిల్వర్ గోల్డ్ వడ్డానం వస్తుంది. మీరు చూస్తే సేమ్ ఫినిషింగ్ మీరు పెట్టుకుంటే ఇది గోల్డ్ అంటే గోల్డే. సో ఈరోజు ఒక్కో సిల్వర్ జ్యువెలరీ హైదరాబాద్లో 5,000 6,000 ఎస్ఎఫ్టీ సిల్వర్ జ్యువెలరీ షాప్లు హైదరాబాద్లో ఉన్నాయి. హైదరాబాదే కాదు ప్రతి స్టేట్లో ఉంది. మీకు 5,000 రూపీస్లో స్టడ్ వచ్చేస్తుంది సిల్వర్ గోల్డ్ పాలిష్. 5,000కి ఆ స్టడ్లో మేకింగ్ ఛార్జ్ కూడా రాదు గోల్డ్లో. సో ఈ సిల్వర్ జ్యువెలరీ ఈరోజు మార్కెట్లో చాలా కాంపిటీషన్లో నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిన దానికి మళ్ళీ కొంతమంది సేఫ్టీ పర్పస్ చూస్తున్నారు. సో దానికి కలిపి ఈ సిల్వర్ గోల్డ్ కొంటున్నారు. అందుకే రకరకాల డిజైన్స్ ఉన్నాయి. ఒక్కసారి మీరు సిల్వర్ దాంట్లో ఉన్న డిజైన్ చూస్తే మీకు గోల్డ్లో కూడా దొరకవు. అలా చాలా షోరూమ్స్ ప్రతి స్టేట్లో ఉన్నాయి. దీంట్లో ఇంకొకటి ఉందండి, ఎక్స్చేంజ్ పాలసీ అనేది సిల్వర్ జ్యువెలరీలో మీరు ఈరోజు ₹1,00,000 కొంటే ఆఫ్టర్ 5 years 2 years ఎప్పుడైనా సరే బిల్లు మీద ఎంత అమౌంట్ ఉందో 55% ఎక్స్చేంజ్. ఓకే. సో కస్టమర్లు 3 years 4 years వాడేసి తర్వాత 55% వస్తుందంటే అంతకన్నా ఏం కావాలి వాళ్ళకి? పర్లేదు అనుకోవచ్చు. అదొకటి. పైగా ఈ సిల్వర్ గోల్డ్ జ్యువెలరీ వాడేటప్పుడు హాట్ వాటర్ దాని మీద టచ్ అవ్వకూడదు. అంటే లైట్గా, అంటే ఎప్పుడో ఒకసారి 2 సార్లు అనగా రెగ్యులర్గా. దాని తర్వాత వచ్చే లోపల బాడీ స్ప్రేలు యూజ్ చేస్తాం కదా మనం. బాడీ స్ప్రే కూడా 1-2 సార్లు అయితే ఏం కాదు. ఎక్కువగా కొంతమంది అంతా రెడీ అయిపోయిన తర్వాత నగలు పెట్టుకున్న తర్వాత కొడతారు చూడండి. అలా రెగ్యులర్గా కొట్టినప్పుడు ఏంటంటే చిన్నగా అంటే ఒక 6 నెలలకో సంవత్సరంకో అక్కడక్కడ షైన్ అనేది తగ్గుతుంది. అలా లేకపోతే 2-3 years తర్వాత ఒక వడ్డానానికి ఒక ₹2,000 ఖర్చు పెట్టుకుంటే మళ్ళా పాలిష్ వేసుకుంటే మళ్ళా న్యూ వడ్డానం గోల్డ్ వడ్డానం వచ్చినట్టు. ఓకే ఓకే. సో ఆ పాలిష్ కి కూడా మళ్ళీ టైం కేటాయించాలా? అంటే ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలా లేదంటే అలా అయినప్పుడే చేయించాలా? మినిమం 2-3 years వాడుకోవచ్చండి. ఎక్కువ స్ప్రే తగలకుండా ఉంటే 2-3 years పైన వాడుకోవచ్చు. ఈ 2-3 yearsలో ఎక్కడన్నా లైట్గా షైన్ తగ్గుతుంది. సో 2-3 yearsకి ఒకసారి మనం పాలిష్ చేయించుకుంటే గోల్డ్ పాలిష్ ₹2,000 అవుతుంది. మీ వడ్డానం మెరుస్తూ ఉంటుంది గోల్డ్ కన్నా. అవునవును. అది దీనికి మళ్ళీ బ్యాంక్స్ లోన్ కానీ దానికి కూడా బ్యాంక్ లోన్ రాదండి. సో మా దగ్గర ల్యాబ్ క్రౌన్ డైమండ్ జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ ఉంది. అలాగే ఇప్పుడు పర్ల్స్, సౌత్ సీ పర్ల్స్ ఇలా డిఫరెంట్ ఉన్నాయి. సాల్ట్ పర్ల్స్ అని. పర్ల్స్ అనేది ఒకప్పుడు చాలా ఎక్కువ పర్చేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక 50% పర్ల్స్ తగ్గింది.
అయినా కానీ మన హైదరాబాద్కి వస్తే అవుట్ స్టేషన్ వాళ్ళు ఫస్ట్ చార్మినార్ వెళ్ళి పర్ల్స్ కొంటారు. అవును. సో అందుకని నేను మా బాలాజీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీలో పర్ల్స్ గార్డ్ అనేది పెట్టాను. పెట్టారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేట్టుగా పెట్టాను. హుహు. అలాగే మళ్ళీ వచ్చే లోపల ప్లెయిన్ సిల్వరు దీపపు కుందులు, ప్లేట్లు, చిన్న చిన్న ఫ్లవర్స్, పూజ ఫ్లవర్స్, అవును. పూజ. గ్లాసులు అన్నీ పెట్టాం. ఎందుకు పెట్టామంటే ఒక కస్టమరు ఒక షోరూంలో వస్తే వాళ్ళకి అన్నీ అందుబాటులో ఉండేట్టుగా ఒక మధ్యతరగతి కుటుంబానికి పెట్టామండి. ఓకే. అందుబాటులో ఉండడం వరకు కరెక్టే. ఇప్పుడు కస్టమర్ వచ్చి ఏదైనా కొనుక్కోవాలి అంటే వాళ్ళకి మీరిచ్చే జాగ్రత్తలు ఏముంటాయి? అంటే వాళ్ళు చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఇది కొందామని చెప్పేసి అని మైండ్ అవును. డైవర్ట్ చేసుకుంటారు. ఎక్కువకెళ్ళే వాళ్ళు కొంతమందుంటారు. తక్కువకొచ్చేవాళ్ళు కొంతమందుంటారు. సో, వాళ్ళందరికీ కొన్ని జాగ్రత్తలు, సలహాలు ఇవ్వాలి అంటే ఏమి మేజర్‌గా ఇస్తారు మీరు? ఏం లేదండి. అదే చెప్పాము గదా! ఇప్పుడు ల్యాబ్ క్రౌన్ డైమండ్‌కి వచ్చే లోపల 100% ఎక్స్‌చేంజ్ ఉంటుంది. వాళ్ళు సర్టిఫికేట్ చూసుకోండి అని చెప్తాం. ప్రతి ఒక్కరికి నేనేం చెప్తానంటే మీరు కొనే ఏ ప్రొడక్ట్ అయినా సరే బిల్ అనేది తీసుకోండి. బిల్ అనేది ఎప్పుడైనా తీసుకుంటే అది మనకు ఫ్యూచర్‌లో ఎప్పుడైనా మంచిది. చాలామంది ఏమనుకుంటారంటే ఆ 3% టాక్స్ కట్టాలి. ఎందుకు బిల్లు లేకుండా ఆ టాక్స్ మిగిలిపోతుంది గదా మనకి అనుకుంటారు. కాదండి. మీరు ఎక్కడ ఏమి కొన్నా 100% బిల్లు తీసుకోండి దయచేసి. ఓహ్! సో, అందువల్ల ల్యాబ్ క్రౌన్ డైమండ్‌లో 100% ఉంది. నేనైతే చెప్పేది ఒకటే ఫస్ట్ మీరు బిల్లు తీసుకోండి మేడం అని చెప్తాను. సిల్వర్ గోల్డ్‌లో గూడా మేము చెప్తాం. ఇలా పాలిష్ పోకుండా వాడుకోవాలి, ఇలా ఉండాలి. తర్వాత సిల్వర్ జ్యువెలరీని ఏం చేయాలంటే ప్లాస్టిక్ బాక్స్‌లో ఒక కాటన్ క్లాత్ పెట్టుకుంటే అది బ్లాక్ కాకుండా ఉంటుంది. ఓకే. కొంతమంది బ్యాంక్ లాకర్‌లో పెడతారు. అది ఐరన్ ఉంటుంది. సో, ఈ ప్లాస్టిక్ బాక్స్‌లో ఒక కాటన్ క్లాత్ లాగా పెట్టి దాంట్లో పెట్టుకుంటే కొద్దిగా సేఫ్‌గా ఉంటుంది. ఇయన్నీ మేము కస్టమర్‌కి వాళ్ళు కొనపోయినా సరే ముందర నగలు కొంటే ఎలా పెట్టుకోవాలి అనేది మేము ముందర చెప్తామండి. మేము గాని, మా స్టాఫ్, మా మేనేజర్ అందరూ అదే ముందర ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం కస్టమర్‌కి. ఇప్పుడు మీ దగ్గర డైమండ్ జ్యువెలరీ ఇవన్నీ కూడా ఉన్నాయి అంటున్నారు కాబట్టి, ఇప్పుడు కస్టమర్ వచ్చి నాకిది కావాలి అనంటే, వాళ్ళకి లోన్ సిస్టమ్ ఏమన్నా ఉంటుందా? డైరెక్ట్‌గా పే చేసి తీసుకోవాలా? అంటే లోన్ సిస్టమ్ ఏం లేదండి. ఇప్పుడు జ్యువెలరీకి ఒకప్పుడు ఉండింది. 15 ఇయర్స్ బ్యాక్ సమ్ బ్యాంక్స్ వచ్చి గోల్డ్ వరకు లోన్‌లు ఇచ్చేవాళ్ళు. డైమండ్‌కి ఎవరు ఇవ్వరు. హ్మ్. హ్మ్. సిల్వర్ గోల్డ్‌కి ఎవరు ఇవ్వరు. ఓన్లీ గోల్డ్‌కైతే గోల్డ్‌కి. ప్యూర్ గోల్డ్‌కి ఇచ్చేవాళ్ళు. అది కూడా ఏందంటే ఇప్పుడు బ్యాంక్‌లో పెడితే ఇస్తున్నారు గానీ, షాపుల్లో స్కీమ్‌లంటూ ఏం లేదండి. అవును. ఇప్పుడు కొన్ని కొన్ని జ్యువెలరీ షోరూమ్స్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ఫార్మ్ తీసుకొని కొన్ని జరుగుతున్నాయి. అవి ఎంతవరకు కరెక్టో కాదో అసలు మీ దృష్టికి వచ్చాయో లేదో కూడా నాకు ఐడియా లేదు. బట్ ఈ క్వెషన్‌కి సంబంధించి ఆన్సర్ మాత్రం ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి కాబట్టి అడుగుతున్నా అనమాట. కొంతమంది షోరూమ్‌కి వెళ్తారు. ఆ షోరూమ్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళొక పాంప్లెట్ తీసుకొనొచ్చి దాంట్లో ఫిల్ చేసి అన్ని డీటెయిల్స్ చేసిన తర్వాత అవును. ఎవ్రీ మంత్ మీరింత పే చేయండి. ఈరోజు ఎంత ధరుందో అంత ధరకే అంటే మనం ఇప్పుడు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసామో అప్పటి నుంచి మనీ అక్యుములేట్ అయ్యి, ఆ తర్వాత మీకు అదే ఏదైతే స్టార్టింగ్ మీరు ఎప్పుడు కట్టినప్పుడు గోల్డ్ ప్రైస్ ఎంతుందో అంతకి మీకు జ్యువెల్లరీ ఇస్తాము. ఏది కావాలంటే అది మీ ఇంకా అవును. ఎక్స్‌ట్రా మనీ యేసుకొని కొనుక్కోవచ్చు అని చెప్పేసి చెప్పారు. ఆ స్కీమ్ వర్కౌట్ అవుతుందా? అసలు దాని వెనకాల ఏమన్నా ఫ్రాడ్ జరుగుతుందా? అంటే స్కీమ్ అనేది వర్కౌట్ అవుతుందండి. అది ఎలా వర్కౌట్ అవుతుందంటే అటు కస్టమర్‌కి వర్కౌట్ అవుతుంది. ఆ షోరూమ్ వాళ్ళకి డబుల్ వర్కౌట్ అవుతుంది. ఎలా? ఎలా అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే సపోజు జ్యువెలరీగా మాట్లాడకూడదు. దాంట్లో వచ్చి చాలా ఇబ్బందులున్నాయని కస్టమర్ చెప్తేనే నాకు తెలిసింది. కొన్ని జ్యువెలరీ షాపులు ఇలాంటి స్కీమ్‌లు పెట్టి కొన్ని కోట్లు గెయిన్ అయినున్నారు. హ్మ్. సో, జ్యువెలరీ షాప్‌కేందంటే ఒక్కో జ్యువెలరీ షాప్‌కి నెలకొచ్చే లోపల రూ. 1,00,00,000 కలెక్షన్ ఉంది, 50,00,000 ఉంది, 30,00,000 ఉంది. వీళ్ళేం చేస్తారు? ఈ మనీని రొటేషన్ చేసుకుంటారు. హ్మ్. ఈ మనీని రొటేషన్ చేసుకొని ఆ 10 మంత్స్ తర్వాత మీరు కాలిక్యులేట్ చేయండి. ఒక్కొక్క షోరూమ్‌లో వేల మంది కడుతున్నారు. అవును. సో, నెలకొచ్చే లోపల ఎన్ని కోట్ల రూపాయలు వస్తుంది. అవును. దాన్ని వాళ్ళేం చేస్తున్నారు? రొటేషన్ చేసుకుంటారు. సో, దాన్ని ఇంట్రెస్ట్ మనం చూస్తే వాళ్ళకొచ్చే లోపల డబుల్, త్రిబుల్ బెనిఫిట్ అనేదుంది.
సో వాళ్ళు కస్టమర్కి 1 మంత్ పే చేసేది చాలా తక్కువ. కానీ ఒక రకంగా చూస్తే కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళు ఒకసారి కొనలేరు కాబట్టి ఆ మంత్లీ కట్టిన డబ్బుతో ఏదో ఒకటిలే మనకొచ్చింది అని కొంటుంటారు. సో ఒక రకంగా చెప్పాలంటే చిన్న కస్టమర్లు వాళ్ళ వ్యూలో వాళ్ళకి మంచిది. షోరూమ్ వాళ్ళకొచ్చి త్రిబుల్ బెనిఫిట్ 4 టైమ్స్ బెనిఫిట్ అనేది మోర్‌గా ఉంటుంది. అయితే దీంట్లో కూడా కొన్ని షోరూముల్లో చాలా గొడవలు జరిగినాయి. మనం న్యూస్‌లో, అవును. పేపర్‌లో చూసాం. ఏందంటే వాళ్ళు చెప్పేటప్పుడు ఒకటి చెప్తున్నారు. ఆ 11 నెలల తర్వాత వచ్చే లోపల జెన్యూన్‌గా కస్టమర్‌కి ఇవ్వట్లేదు అని చాలా షోరూమ్‌లో గొడవ అవుతుందండి. ఇది అవును. దాని పొజిషన్. ఓకే. ఇప్పుడు రొటేషన్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఈ క్వెషన్ అండి. ఇప్పుడు బిజినెస్ కొన్ని సీజన్స్‌లోనే అవుతది. గోల్డ్ జ్యువెల్లరీ కానీ, డైమండ్ జ్యువెల్లరీ కానీ వీళ్ళంతకి కొన్ని సీజన్స్‌లో అవుతుంది. మిగతా సీజన్స్‌లో అసలు ఏమీ అవ్వదు. అలాంటి టైంలో అసలకి మీరెలా మేనేజ్ చేస్తున్నారు ఈ బిజినెస్ అంతా? అంటే ఇక్కడ ఏం లేదండి. ఇప్పుడు మనము ఎవరైనా పర్చేజ్ చేసినప్పుడు ఒక రేట్ ఉంటుంది. మళ్ళా రేటు డైలీ పెరుగుతూ ఉంటుంది. ఒక వారం తగ్గింది, 2 రోజులు తగ్గింది, మళ్ళా నాలుగో రోజుకి మళ్ళా పెరిగిపోతూ ఉంటుంది. సో, రొటేషన్ అనేది ఉన్న దాంట్లో మళ్ళా రేటు పెరిగినప్పుడు వాళ్ళకి ఇన్‌కమ్ వస్తూనే ఉంటుంది. ప్లస్ ఇప్పుడు ఏందంటే ప్రతి కస్టమరు ఏదో ఒకటి పర్చేజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు కొద్దిగా అన్ సీజన్‌లో అలా కొద్దిగా రొటేషన్ అనేది తగ్గుతుంది. ఆషాఢ మాసంలో అంటారు. ఇలాంటప్పుడు అవును. ఏందంటే అందరికీ తగ్గుతుంది. రియల్‌గా చెప్పాలంటే మీకు ఒక 1 ఇయర్ నుంచి బిజినెస్ చాలా తక్కువుందండి. ఎందుకంటే ఏ స్టేట్‌లో అయినా సరే మనకి సరౌండింగ్‌లో తెలంగాణ గాని, ఆంధ్ర గాని, కర్ణాటక గాని మాకు తెలిసిన వరకు తమిళనాడులో గాడ బిజినెస్ పీపుల్ డిస్కస్ చేసేది ఏందంటే ప్రెజెంట్ 1 ఇయర్ నుంచి ఆల్ బిజినెసెస్ తక్కువున్నాయి. సో, ఇప్పుడు మనం గోల్డ్ అండ్ జ్యువెల్లరీ కానీ, లేదంటే డైమండ్ జ్యువెల్లరీ కానీ, ఇలాగ మనకి స్టెప్ బై వైస్ మీరు చెప్తూ వచ్చారు గదా! గోల్డ్‌కొచ్చేసరికి ప్యూరిటీ చెక్ అంటారు. దీనికొచ్చేసరికి సర్టిఫికేట్స్ అంటారు. అసలు ఇవన్నీ అసలు ప్యూరిటీ అంటే ఎలా ఉంటుంది? తర్వాత ఎలా చెక్ చేసుకోవాలి? ఈ డైమండ్స్ దగ్గరకొచ్చేసరికి ఎలాంటి సర్టిఫికేట్స్ ముఖ్యం? ఒక కస్టమర్ ఇవి కొనాలి అనుకున్నప్పుడు ఏమేమి తీసుకోవాలి ఖచ్చితంగా అంటే ఏం చెప్తారు? అంటే డైమండ్‌కొచ్చే లోపలండి మీరు నేచురల్ డైమండ్ కొనండి, ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ కొనండి. హ్మ్. సర్టిఫికేట్ ఏం సర్టిఫికేట్? డైమండ్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వచ్చి ఇప్పుడు ఒక కంపెనీ సర్టిఫికేట్ ఇస్తే పర్లేదు. కానీ కొంతమంది వచ్చే లోపల వాళ్ళ కంపెనీ సర్టిఫికేట్ ఇస్తున్నారు. అది ఎలా? ఇప్పుడు మీరు అమ్మి మీరే దాన్ని సర్టిఫై చేస్తే ఎలా అవుతుంది? హ్మ్. ఒక అదర్ కంపెనీ ఒక పెద్ద కంపెనీ సర్టిఫై చేస్తే ఆ కంపెనీకి ఏంటంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఆ కంపెనీ ఏమన్నా ఫ్రాడ్ చేసిందనుకోండి, ఆ కంపెనీ లైసెన్సే క్యాన్సిల్ చేస్తుంది. హుహు. సో, నేనేం చెప్తున్నానంటే అలా సర్టిఫికేట్ జెన్యూనా కాదా చూడండి. దాని తర్వాత డైమండ్‌లో వచ్చే లోపల 18 క్యారెట్ ఉంది, 14 క్యారెట్ ఉంది, 22 క్యారెట్. సో, ఆ సర్టిఫికేట్‌లో గాని, బిల్లులో గాని వాళ్ళు ఏం చెప్పారు అది మెన్షన్ చేశారా లేదా అనేది చూసుకోండి. హ్మ్. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత నేనేం చెప్తున్నానంటే బిల్లు 100% మీరు ఎక్కడ కొన్నా బిల్ అనేది తీసుకుంటే ఎప్పటికైనా మీకు సేఫ్టీ ఉంటుంది. అవును. అదే గోల్డ్ వచ్చే లోపల గోల్డ్ వచ్చేసే లోపల మనకి ఒక 10 ఇయర్స్ బిఫోర్ 916 అనేది ఉండేది లేదు. హ్మ్. సో, ఇప్పుడు 916 అనేది వచ్చేసింది. హాల్‌మార్క్ వచ్చేసింది. మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ గోల్డ్, డైమండ్ విషయంలో కస్టమర్‌లకి ఎంత మంచిగా కొనుక్కుంటే ఆ డబ్బు వాళ్ళకి పెట్టిన డబ్బుకి బిల్లులు గాని ఏదైనా కరెక్ట్‌గా ఉండాలి అనే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి మోడీ గారు చాలా స్ట్రిక్ట్‌గా పెడుతున్నారండి. హ్మ్. ఇప్పుడు మీరు బంగారు కొన్నప్పుడు 916 హాల్‌మార్క్ ఉండాలి. అవును. ఆ 2 ఉందా లేదో చూడండి. కొన్ని చిన్న చిన్న జ్యువెల్లరీలో సమ్ విలేజెస్‌లో అక్కడక్కడ ఓన్లీ 916 ఉంటుంది. ఇప్పుడు దాన్ని మన ప్రధానమంత్రి మోడీ గారు చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారండి. తర్వాత మన మోడీ గారు ఇంకొకటి తీసుకొచ్చారు. హెచ్‌యుఐడి అని ఒక కోడ్ తీసుకొచ్చారు. అది ఓకే. మీరు మీ యాప్‌లో గూడా మీ మొబైల్‌లో గూడా దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకుంటే మీరు ఎక్కడైనా ఒక గోల్డ్ నగ కొంటే దాని మీద నంబర్ ఉంటుంది. ఓకే. అది ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యింది గూడా మీరు దాన్ని ఆ నంబర్ పెట్టి ఆ యాప్‌లో కొడితే మీకు మొత్తం డీటెయిల్ వచ్చేస్తుంది. ఓకే.
సో ఇది కూడా మోడీ గారు ప్రవేశపెట్టారు. సో దానికి చాలామంది వ్యాపారులు ఇబ్బంది అనుకున్నా కానీ ఇది జెన్యూన్గా చేసే వ్యాపారులకి మంచిది, కస్టమర్లకు కూడా చాలా మంచిది. ఓకే. ఇప్పుడు చాలా షోరూమ్స్ మీరన్నట్లు గోల్డ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ స్టేట్ జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ కాకుండా మేకింగ్ ఛార్జెస్ ఎప్పటినుంచో వస్తుంది. మేకింగ్ ఛార్జెస్ పెంచుతూనే ఉంటున్నారు. అంటే దానికంటూ ఒక రేట్ ఫిక్స్ చేసి ఉంచుతారు. బట్ ద సేమ్ టైమ్ మా షోరూమ్‌లో ఇన్ని ఆఫర్స్ ఉన్నాయి. మా షోరూమ్‌కొస్తే మీకొక గోల్డ్ కాయిన్ ఫ్రీ ఇస్తాము. ఇలా అంటే సిల్వర్ కాయిన్ ఫ్రీ ఇస్తాము. ఒకవైపు ఆఫర్‌లు పెడతారు. ఇంకొక వైపు మేకింగ్ ఛార్జెస్ అని ఇవన్నీ కూడా వేస్తారు. ఈ మేకింగ్ ఛార్జెస్ తగ్గించి గోల్డ్ కాయిన్ కానీ, సిల్వర్ కాయిన్ కానీ ఆఫర్ చేస్తున్నారా? లేదంటే ఇది ఒక టైప్ ఆఫ్ ప్రమోషన్ అని మీరంటారా? ఒకటండి, ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు గోల్డ్ రేట్ అనేది ఎక్కడైనా ఫిక్స్డ్. అవును. ఒక్కొక్క నగకి ఒక్కొక్క మేకింగ్ ఛార్జ్ తీసుకుంటారు. అవును. సో ఇప్పుడు లక్షలు కోట్లు పెట్టి ఫ్యాక్టరీ పెట్టి దాంట్లో వచ్చే లోపల వందల వేల మంది వర్కర్స్ వీళ్ళందరూ పనిచేయాలి. సో ప్రతిదీ ఖర్చు ఉంటుంది. దానికని వేస్టేజీ మేకింగ్ అని కొంతమంది చూపిస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ విఏ అని వేసేస్తారు, వేస్టేజ్ చూపెట్టరు, ఓన్లీ మేకింగ్ ఛార్జ్ రెండు కలిపి వేస్తున్నారు. కొంతమంది ఏంటంటే వేస్టేజ్ ఇంత మేకింగ్ ఇంత అని చూపిస్తున్నారు. అది వచ్చే లోపల ఇప్పుడు ఒకరేం చేస్తారంటే నాకు రూపాయి ఆదాయం చాలంటారు. అలాంటి వాళ్ళు ఏదో కొద్దిగా తగ్గిస్తారు. లేదు నా ఇన్వెస్ట్మెంట్కి నాకు ₹2 ప్రాఫిట్ కావాలన్న వాళ్ళు అంతకే అమ్ముతారు. సో కస్టమరు ఇక్కడ జెన్యూనిటీ అనేది తెలుసుకొని వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే గోల్డ్కి అయితే 916 హాల్ మార్క్ కంపల్సరీ చూసుకోవాలి. బిల్లు తీసుకుంటే మీకు ఎప్పుడైనా సేఫ్టీ ఉంటుంది. ప్లస్ గిఫ్ట్ అనేది ఇప్పుడు ఒకరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చారు, ఆ కస్టమర్కి మంచిగా అమ్మారు, ఆ కస్టమర్కి ఒక గిఫ్ట్ ఇచ్చారు, ఆ కస్టమర్ హ్యాపీ ఫీల్ అవుతుంది. ఆయనకు వచ్చిన ₹1 ప్రాఫిట్లో ఒక 10 పైసలు పెట్టి ఒక గిఫ్ట్ ఇస్తున్నారు. ఇది జెన్యూన్ అండి, అంటే ప్రమోషన్ బిజినెస్ కోసం. అంతేగాని లక్కీ డ్రాలు అనేవి వద్దండి. ఇంతకుముందు లక్కీ డ్రాలు అనే ప్రతి కంపెనీ ఉండింది. లక్కీ డ్రాలో కార్లు పెడుతున్నాం, అది పెడుతున్నాం అంటుంటారు. సో అది అంత ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సీజన్స్ అన్న తర్వాత కొంతమంది అక్షయ తృతీయ అని చెప్పేసి వస్తూ ఉంటారు కదండి. అండ్ అప్పుడు డిజైన్స్ కూడా జనాలు ఎక్కువ ఉండటం వల్ల డిజైన్స్ ఎన్ని చూపించినా వాళ్ళకి నచ్చవు కూడా. అసలు ఈ అక్షయ తృతీయ కాన్సెప్ట్ గురించి చెప్పండి. ఇదివరకు ఎలా ఉంది అండ్ ఇప్పుడు ఎలా ఉంది? అంటే చాలా మంచి ప్రశ్న అడిగారండి మీరు. అక్షయ తృతీయ అనేది ఇది తమిళనాడుకి చెందిన ఒక పండగ అండి. తమిళనాడుకి చెందిన ఒక పండగ. దాన్ని తమిళనాడుకి సంబంధించిన ఒక జ్యువెలరీ హైదరాబాద్లో ఓపెన్ చేశారు. వాళ్ళు దీన్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ తమిళ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పి 2002లో స్టార్ట్ చేశారు. 2002 నుంచి 4 వరకు వాళ్ళే రన్ చేస్తున్నారు. వాళ్ళని చూసి మిగతా జ్యువెలరీలన్నీ అక్షయ తృతీయ అని స్టార్ట్ చేశారు. అక్షయ తృతీయ అని స్టార్ట్ చేసి పబ్లిసిటీ ఇచ్చిన తర్వాత మన ఆంధ్ర వాళ్ళకి రియల్గా నేను చెప్పేది ఇది. సో ఇదేదో ఒక పండగ అంటే మనం కూడా కొంటాం అని ఒక కస్టమర్ నుంచి ఇంకో కస్టమర్ కొంటూ వచ్చేసారు. దాని తర్వాత 2012 నుంచి ఒక చాలా అంటే ఒక 50-60% తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే ఈ పబ్లిసిటీ సేల్ కన్నా పబ్లిసిటీ ఎక్కువైపోయింది ఒకరి మీద ఒకరు. సో జనాలు కూడా ఏంటంటే ఇది ఏం లేదు అని చెప్పి చాలా వరకు ఇప్పుడు అక్షయ తృతీయ అంటే నాకు తెలిసి 50-60% లేదండి. కానీ తమిళనాడులో ఈ రోజుకి 100% నడుస్తుంది అక్షయ తృతీయ అనేది. ఆ రోజు ఒక్కొక్క షోరూంలో వందల వేల మంది ఉంటారు. సో ఇక్కడ మనకి ఆంధ్ర తెలంగాణలో అనేది ఈ అక్షయ తృతీయ తగ్గిపోయింది. యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఆంధ్ర సైడ్ వరలక్ష్మి వ్రతం అని వస్తుంది. ఈ వరలక్ష్మి వ్రతం అన్నప్పుడు 1 గ్రాము ఏదో ఒకటి కొనుక్కొని పూజలో పెట్టుకుంటారు. సో యాక్చువల్గా మన తెలుగు స్టేట్కి వరలక్ష్మి వ్రతం అండి. సో అది
నడుస్తుంటది. కానీ ఈ అక్షయ తృతీయ అనేది చాలా వరకు అపోహ తగ్గింది. అనుకోవచ్చు. అంతే. అండ్ అంతా ఎక్కడ వరకు ఎళ్ళిపోయింది అంటే కనీసం ఒక గ్రామన్నా తీసుకోవాలి అక్షయ తృతీయ అవును. అప్పుడు. అప్పుడు మనకి డబుల్ అవునండి. అవుతుంది. సంవత్సరం అంతా కొనుక్కోవచ్చు అని. ఆడవాళ్ళకి నార్మల్‌గానే గోల్డ్ అంటే ఆశ ఎక్కువ. ఇలాంటి అక్షయ తృతీయ కానీ, వరలక్ష్మి వ్రతాలు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువుంటాయి. సో, దానికి ప్రిపేర్డ్‌గా మీ దగ్గర డిజైన్స్ అవన్నీ ఎప్పటికప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టు చేయిస్తారా? లేదంటే వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలంటారా? ఏం లేదండి. ఈ పండగలప్పుడు ఏం చేస్తారంటే, అది ఒక మనసులో ఉండిపోయింది గదా! ఆ నెలలో గాని, ఒక నెల ముందర ఏమన్నా కొనుక్కోవాలంటే ఏం చేస్తున్నారంటే, ఆర్డర్ ఇవ్వటం గాని, లేకపోతే ఉన్న నగని కొనుక్కొని అడ్వాన్స్ కట్టి పెట్టేస్తున్నారు. ఆ రోజొచ్చి డెలివరీ తీసుకుంటున్నారు. సరే ఈ సెంటిమెంట్ ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ రోజు వాళ్ళ దగ్గరున్న డబ్బుల ప్రకారం 1 గ్రామ్, 2 గ్రామ్, 5 గ్రాము పర్చేజ్ చేస్తుంటారు. సో, ఇప్పుడు గోల్డ్ రేట్‌కొచ్చేస్తే హెచ్చుతగ్గులుండటం వెరీ కామన్ అందరికీ అర్థమైపోయింది. కానీ అది బిజినెస్ పరంగా ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది మీకు? బిజినెస్ పరంగా అంటే ఎఫెక్ట్ ఏమి ఉండదండి. నిజం చెప్పాలంటే మనకి మార్కెట్ లేదు ఏ బిజినెస్‌కి లాస్ట్ 1 ఇయర్ నుంచి. హ్మ్. గోల్డ్ ఎందుకనుకుంటారు? గోల్డ్ అనేది గోల్డ్ అనేదొచ్చి మనం స్కూటర్‌కి పెట్రోల్ ఎట్టా వాడతామో, గోల్డ్ అనేది మీరు చూస్తున్నారు. ఎంత రేటు పెరుగుతున్నా సరే గోల్డ్ అనేది కొనాలండి. బర్త్‌డేకి కొనాలి, మ్యారేజ్ డేకి కొనాలి, ఇంకొక ఫంక్షన్‌కి కొనాలి. మన పాప పెళ్లి ముందరే అన్నీ కొనిపెట్టుకోవాలి. సో, అందువల్ల గోల్డ్ అనేది ఎంత రేటు పెరిగినా 360 రోజులు కస్టమర్ కొంటారు. కాకపోతే ఇప్పుడు మార్కెట్ అనేది గోల్డ్‌కే గాదు, మన స్టేట్స్‌లో ఉన్న కొన్ని విషయాల వల్ల మార్కెట్ లేదు. ఇక్కడ స్టేట్‌లో మార్కెట్ లేదు. వన్ లాస్ట్ క్వెషన్. చెప్పండి. ఇప్పుడు ఈ బాలాజీకి, లార్డ్ బాలాజీకి ఏదో రిలేషన్ ఉందని చెప్పేసి అని అంటున్నారు. అంటే ఏదో జ్యువెలరీకి సంబంధించిన శుభ్రం చేయడం అవన్నీ కూడా ఇక్కడి నుంచే చేస్తారు. జ్యువెలర్స్ ఇస్తారు అని అంటున్నారు. అసలు దాని స్టోరీ ఏంటి? ఏం చేస్తారు చెప్పండి? జ్యువెలరీ ఏమి ఇవ్వరండి. హుహు. లార్డ్ బాలాజీ, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి నేను బిఫోరు వేరే కంపెనీ ద్వారా డైమండ్ కిరీటం, అభయహస్తాలు, చాలా జ్యువెలరీ అంటే దగ్గర దగ్గర ఒక అమౌంట్ చెప్పకూడదు. తర్వాత అభయహస్తాలు, తర్వాత 5 గంటల పేరం హారమ్స్ వస్తాయి. ఇలాంటియన్నీ వెంకటేశ్వర స్వామికి ఇచ్చారు. భక్తులిస్తే నేను తయారు చేసి ఇవ్వడం జరిగింది. హుహు. తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి నాకు దగ్గర దగ్గర ఒక 18 ఇయర్స్ అనుభవం ఉంది. సో, ఆ అనుబంధంతో నేను నా సొంతంగా ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ జ్యువెలరీ ఇప్పుడు ట్రెండ్ ఉంది కాబట్టి, నేను బాలాజీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ అని పెట్టుకున్నానండి. సో, ప్రతి ఇయరు ఒక 12 మందిని నేను తిరుపతికి వెళ్ళి బ్రహ్మోత్సవాలు, స్వామివారి తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల టైము నేను ఇన్ని సంవత్సరాలు నాకు టెంపుల్ ఆఫీసర్లు గాని అక్కడ నా రికార్డ్ ఉంది. సో, దానికి సంబంధించి ప్రతి సంవత్సరము నేను ఎళ్లి ఒక 12 మందిని తీసుకెళ్ళి స్వామివారు ఫెస్టివల్ ముందర ఒక 10 రోజుల ముందర గోల్డ్, డైమండ్ మొత్తం పాలిష్ చేసి ఇస్తున్నామండి. ఆ పాలిష్ చేసేటప్పుడు నగలు ఎక్కడ బయటికి రావు. స్వామివారి టెంపుల్‌లో గర్భగుడి లోపలే ఉంటాయి. అక్కడ విజిలెన్స్ పోలీసు, టీటీడీ ఆఫీసర్లు, పూజారులు అందరూ సమక్షంలో మేము అక్కడ కూర్చొని పాలిష్ చేసి ఇస్తాం. ఓకే. అక్కడ మళ్ళా అంతా వెరిఫికేషన్ ఉంటుంది. ఒక్క చిన్న పీస్ కూడా బయట వెళ్ళటం అనేది ఉండదు. అవును. సో, ఈ 12 మందిని మేము ఎళ్లి చేస్తున్నామంటే అది ఎటువంటి రూపాయి ఛార్జ్ తీసుకోమండి. స్వామివారికి సేవ చేస్తున్నాం మేము అంతే. సో, అది ఏందంటే స్వామివారికి మాకున్న అనుబంధంతోనే నేను ఆయన పేరు పెట్టుకున్నాను. ఆయన నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ అవకాశం ఇచ్చాడు. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే. ఇది 18 ఇయర్స్ నుంచి అని అంటున్నారు. 18 ఇయర్స్‌లో మనకి చాలా గవర్నమెంట్స్ మారాయి. 18 ఇయర్స్‌లో మనకి రాష్ట్రాలే విడిపోయాయి కదా! సో, మీకు అప్పటికి, ఇప్పటికి చేంజ్ ఏం చూసారు? ఏం లేదండి. ఇప్పుడు గవర్నమెంట్‌లు మారినా గానీ టెంపుల్‌కి గవర్నమెంటు ఏమి ఇబ్బంది ఉండదు. టెంపుల్ ఎక్కడైనా సాఫీగా జరిగిపోతుంటది. సో, ఇప్పుడు మీరున్నారు.
మీరు నా దగ్గర వచ్చి పర్చేజ్ చేశారు, నేను మీకు మంచిగా ఇచ్చాను, రేట్ అయితే మీ క్వాలిటీ, మీరేం చేస్తారు, మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మా షోరూమే తీసుకొస్తారు. అలాగే నేను ఎన్నో ఆర్నమెంట్ చేశాను. సో అవన్నీ క్వాలిటీ ఉంది, నేను చేయటం పనిలో మంచిగా ఉందని నాకు అవకాశం ఇస్తున్నారు. ఓకే. ఓకే. సో, ఇంటర్వ్యూ అయితే మొత్తం అంతా అయిపోయింది. కానీ ఇది ఇంకా ఫైనల్ అడగండి. అండి. ఇది అడగండి. ఏంటి అంటే చాలామంది కస్టమర్లు వస్తూ ఉంటారు. ఆడవాళ్ళు ముఖ్యంగా కొంచెం డిస్కౌంట్ ఇయ్యండి, చూడండి అని అవును. చెప్తూ ఉంటారు కదా! సో, అలాంటి సిట్యుయేషన్స్ ఏమన్నా ఎదురయ్యాయా? అండ్ ఎలా మేనేజ్ చేశారు అప్పుడు? ఏం లేదండి. ప్రతి కస్టమరు మీకు ఒకటి చెప్తున్నాను, నేను తప్పుగా చెప్పట్లేదు. మేము పర్చేజ్ చేస్తామండి. పర్చేజ్ చేసిన తర్వాత పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళొక రేట్ ఇస్తారు. మేము దాని మీద మా షోరూమ్ రెంట్లు, మా స్టాఫ్ మైనస్ ఉంది. మేము ఇంత డబ్బులు పెట్టిన దానికి మాకేదో రూ. 10 ఇవన్నీ కలిపే ఆ వేస్టేజ్ మేకింగ్ అనేది ప్రతి షోరూమ్ క్రియేట్ చేస్తుంది. దాంట్లో వచ్చే లోపల నేను మీకు ఇందాకే చెప్పాను. ఒకాయన రూపాయి ప్రాఫిట్‌తోనే నాకు చాలు అంటాడు. ఒకాయన నాకు రూ. 2 కావాలి అంటాడు. ఆయన అలానే అమ్ముతాడు. వచ్చిన కస్టమర్‌ని మేము బయటకి పంపియకూడదు. సో మేము ఏసిన వేస్టేజ్ మేకింగ్‌లో మా ప్రాఫిట్‌లో కొద్దిగా తగ్గించి ఇస్తే కస్టమర్ అడిగిన దానికి కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతారు. ఈ డిస్కౌంట్ కన్నా ఫస్ట్ అండి కస్టమర్‌గా నేను చెప్తున్నాను, క్వాలిటీ చూసుకోండి. హ్మ్. డిస్కౌంట్ అనేది మీరు చూస్తున్నారు. డైమండ్‌లో వెళ్ళిపోతే అందరూ ఈఎఫ్ కలర్ అంటున్నారు, అందరూ సర్టిఫికేట్ ఇస్తున్నారు. మరి రేట్లు ఎందుకు డిఫరెన్స్ ఉంది? సో ఇది కస్టమర్ ఆలోచిస్తే బాగుంటుంది. తర్వాత మీరు అడిగిన దాంట్లో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తున్నాను. డైమండ్ అనేది ఏ షోరూంలో పర్చేజ్ చేస్తే ఆ షోరూంలోనే ఎక్స్చేంజ్. హ్మ్. గోల్డ్ వచ్చేటప్పుడు మీరు ఎక్కడైనా పర్చేజ్ చేయండి, 916 హాల్ మార్క్ దాని మీద సింబల్ ఉంటే మీరు ఢిల్లీలో కొన్నా, హైదరాబాద్లో ఎక్స్చేంజ్ చేసుకున్న సేమ్ వెయిట్ ఇస్తారు. ఆ! ఇప్పుడు న్యాచురల్ డైమండ్ కొన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే కలర్ అంటున్నారు. మరి రేట్లు ఎందుకు డిఫరెంట్ ఉంది? రేట్లు ఎందుకు డిఫరెంట్ ఉంది? ఒక కస్టమర్ ఉన్నారు, ఆడ రేట్ తక్కువ, నేనుగా డైమండ్ పెట్టుకున్నాను. మరి అందరు చెప్పేది ఈఎఫ్ కలర్ అంటున్నారు. ఇప్పుడు ఒక లేటెస్ట్ కస్టమర్లు మా దగ్గర మాట్లాడుతున్నారు. ఇప్పుడు ల్యాబ్ క్రౌన్ డైమండ్‌లో ఈఎఫ్ కలర్ అని ఇస్తున్నాం మేము. దీంట్లో 100% ఉంది. ఎందుకంటే ఇది సిస్టమ్‌లో క్రియేట్ అవుతుంది. హ్మ్. సో కస్టమర్ అడుగుతున్నారు మమ్మల్ని. కరెక్టే అండి, మీరు ల్యాబ్ క్రౌన్ డైమండ్ ఈఎఫ్ అంటున్నారు, రేట్ తక్కువ ఉంది. బట్ క్వాలిటీ విషయంలో చూస్తే న్యాచురల్‌కి ల్యాబ్ క్రౌన్ డైమండ్‌కి ఈక్వల్ షైన్ క్వాలిటీ ఉంది. బట్ రేపు ఎక్కువ తీసుకుంటున్నారు కదా న్యాచురల్ డైమండ్‌లో. ల్యాబ్ క్రౌన్ డైమండ్‌లు దాంట్లో మిక్స్ చేస్తే ఏంటి హ్మ్. అని అడుగుతున్నా. ఓకే. సో అదే నేను చెప్పేది. సర్టిఫికేట్ జెన్యూన్ ఉందా లేదా చూసుకోవాలి. బిల్లు తీసుకున్నప్పుడు కస్టమర్ కూడా సేఫ్ అవుతారు. అవును. సో అదే. ఓకే. సో, ఓవరాల్‌గా మీకు యాన్యువల్ టర్నోవర్ ఎంతుంటుందండి? చాలా తక్కువ ఉందండి. ఎక్కువున్నా గాని చెప్పకూడదు గదా! ఎక్కువుందా? లేదండి. అంటే నేను కొత్తగా ఇప్పుడు డైమండ్ జ్యువెల్లర్స్ మీలానే ఎవరన్నా ఒక షోరూమ్ పెట్టుకుందాము, ఇలా స్టార్ట్ చేద్దాము అనుకున్న వాళ్ళకి అసలు ఈ బిజినెస్ ఎలా ఉంటుంది అని చెప్దామని మీ తరపు నుంచి మీరు చెప్తే ఇంకా ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను అడిగాను అనమాట. సో, చెప్పండి దాని గురించి. ఏం లేదండి. డైమండ్ బిజినెస్ చేయాలన్నా, గోల్డ్ బిజినెస్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అనుభవం అనేది ఉంటే పెట్టుకోవడం మంచిది. హ్మ్. చాలామంది యాడ్స్ ఇస్తున్నారు. ఫ్రాంచైజ్ అని యాడ్స్ ఇస్తున్నారు. సో ఇదేదో బాగుందని చెప్పి డబ్బులున్నవాళ్ళు వెళ్తున్నారు. అక్కడ వెళ్ళే లోపల ఆ ఫ్రాంచైజ్ వాళ్ళు చెప్పేదానికి చూసి సైలెంట్‌గా వచ్చేసి మళ్ళా ఇంట్లో కూర్చుంటున్నారు. హ్మ్. ఏదైనా నేనేం చెప్తున్నానంటే, ఏదైనా అనుభవం ఉన్నవాళ్ళు ఏ బిజినెస్ చేయాలో ఆ బిజినెస్ చేస్తే సేఫ్. అనుభవం ఫస్ట్ దిగిన తర్వాతనే గదండీ వచ్చేది. అదే అండి. ఇప్పుడు అనుభవం అంటే మీరేం చేయాలి? ఇప్పుడు డాక్టర్ చదువుతారు. హ్మ్. సో, డాక్టర్ చదివిన తర్వాత మినిమమ్ 1 ఇయర్, 2 ఇయర్స్ ట్రైనింగ్ అవుతారా లేదా? అవును. దాని తర్వాత మళ్ళీ ఎళ్లి ఒక హాస్పిటల్‌లో 5 ఇయర్స్, 10 ఇయర్స్ పనిచేసిన తర్వాత అప్పుడు ఓన్ హాస్పిటల్ పెట్టుకుంటారు. అవును. సో, అట్ట నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉందండి. రియల్ ఎస్టేట్ మీరు ఎళ్లి చేయగలుగుతామా? లేదు. చేయలేం. సో, అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ జ్యువెల్లరీ షాప్ వాళ్ళతో కమిట్మెంట్ అయ్యి,
వాళ్ళు కొన్ని రోజులు దాంట్లో ట్రైనింగ్ తీసుకొని తర్వాత చేసుకుంటే బెటర్ బెటర్. ఓకే. సో అప్పుడు కష్ట నష్టాలు వచ్చినా కూడా కొంచెం తట్టుకునేంత కొద్దిగా తెలుస్తుంది. ఓకే. అలా ఉంటే ఓకే. సో ఈ బిజినెస్ అయితే గోల్డ్ ఇండస్ట్రీ అయితే బెస్టే అంటారా? గోల్డ్ ఇండస్ట్రీ అనేది ఎప్పుడైనా Business. సక్సెస్ అయ్యండి. ఇప్పుడు చూడండి, న్యాచురల్ డైమండ్ అనేది అలా సక్సెస్ అవుతుంది. న్యాచురల్ డైమండ్లో సాలిటర్ అంటే 1 క్యారెట్ని సాలిటర్ అని పిలుస్తారు. సో ఆ సాలిటర్ పెట్టుకోవాలంటే న్యాచురల్ డైమండ్లో వచ్చే లోపల సాలిటర్లో వచ్చే లోపల ఈ సపరేట్ ఉంటుంది, ఈ కలర్ అనేది 1 క్యారెట్, ఎఫ్ ఉంటుంది, జీ ఉంటుంది, హెచ్ ఉంటుంది. దాని రేట్లు అనేది డిఫరెంట్గా ఉంటాయి. మ్యాక్సిమం అందరూ ఈ కలర్ కొంటుంటారు. ఈ కలర్ కన్నా డి కలర్ కావాలి అంటే ఈ కలర్ కాస్ట్ మీద 20% ఎక్కువ ఉంటుంది డి కలర్ అనేది. సో న్యాచురల్ డైమండ్లో 1 క్యారెట్ ఈ కలరు 1 ఇయర్ బ్యాక్ 12 లక్షలు, ఒక షోరూమ్ 12 లక్షలు, ఒక షోరూమ్ 11 లక్షలు అమ్ముతున్నది. ఈరోజు 8 లక్షలకి పడిపోయిందండి. కస్టమర్ తెలుసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్. 8 లక్షలకి 1 క్యారెట్ ఈ కలర్ పడిపోయింది. న్యాచురల్ డైమండ్ అనేది ఇంతవరకు మైనస్ లేదు, పెరుగుతూ పోయింది. 8 లక్షలు ఎందుకు మైనస్ అయిపోయింది 1 క్యారెట్ అంటే బికాస్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ జ్యువెలరీలో వచ్చే లోపల సేమ్ 1 క్యారెట్ డైమండ్ ఈ కలరు ఐజే సర్టిఫికేట్ మీకు 1,10,000కి వచ్చేస్తుంది. సో ఎంత డిఫరెంట్ ఉందో చూడండి. సో మీరు 12 లక్షలు ఉన్నది 8 లక్షలకి పడిపోయింది. ఆ 8 లక్షలు తీసుకుపోతే బ్యాంక్లో రూపాయి ఇవ్వడు. సో ఇక్కడ 1,10,000 ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ ఈక్వల్ ఉంది, దానికి ఇవ్వడు. అందువల్ల కస్టమర్ ఏమైపోయారంటే ల్యాబ్ గ్రౌండ్ డైమండ్లోకి డైవర్ట్ అయిపోయింది. దానివల్ల న్యాచురల్ డైమండ్ ఇప్పటికైతే సాలిటర్స్ రేటు తగ్గింది, ఇంకా స్మాల్ డైమండ్ ఇంకా నడుస్తుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మధుసూదన్ గారు. చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చారు. అండ్ నాకే ఇప్పుడు గోల్డ్ గురించి, జ్యువెలరీ గురించి, తర్వాత ఆర్నమెంట్స్ గురించి, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ గురించి చాలా అవగాహన వచ్చింది. ఆబ్వియస్లీ మా వ్యూవర్స్ కూడా అంతే అవగాహన వచ్చి ఉంటుంది అని నేను ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్పుట్స్. థ్యాంక్ యూ అండి. 360 ఛానల్ వీణా గారికి మరియు మీ ఛానల్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఛానల్ ద్వారా ఎంతో మంచి న్యూస్ని ప్రేక్షకులకు మీరు టెలికాస్ట్ చేయాలని కోరుకుంటున్నాను.